నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు రాజేష్ ఉక్కాల, ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్. సో చాలామందికి అలవాటు ఏంటంటే ఎక్కువగా సాల్ట్, స్పైసెస్ తినడం అనమాట. జనరల్గా తినే కర్రీలో మనకి ఉప్పు సరిపోయింది అన్న, కొంతమంది చాలా ఇంకా సరిపోలేదని ఎక్సెస్ యాడ్ చేసుకొని మరి తింటూ ఉంటారు. సో ఉప్పు మన శరీరానికి మంచిది కాదు అని అందరూ చెప్తున్నారు. మరి అది ఎందుకు మంచిది కాదు, ఈ లాంగ్ టర్మ్లో ఈ హ్యాబిట్స్ అనేవి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ని క్రియేట్ చేస్తాయి, విషయం గురించి మాట్లాడదాము. నమస్తే సార్. నమస్తే. సో చాలామందికి, దట్టు మన ఇండియన్స్కి చాలా అలవాటు ఏంటంటే సాల్ట్. ఇంట్లో అమ్మలు కూడా మనందరూ ఓకే అన్నా కానీ అరే కొంచెం సాల్ట్ పడితే బాగుండేమో అని చెప్పి ఇంకొంచెం యాడ్ చేసుకుంటూ ఉంటారు. సాల్ట్ అనేది బాడీకి మంచిదా లేదంటే హార్మ్ చేస్తుందా? ఈ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ సాల్ట్ యూస్ చేయడం వల్ల ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది? సో బేసిక్గా సాల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ బాడీకి. 100% ప్రతి జీవ కణాలు అన్నిటికి కూడా సోడియం, సాల్ట్లో ఒక కాంపనెంట్, అది లేనిదే లైఫ్ లేదు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. 90% ఆఫ్ మన జీవక్రియలన్నీ సాల్ట్ చుట్టే తిరుగుతాయి, ఓకే, సోడియం చుట్టూ. కానీ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ సాల్ట్ ఈస్ డ్యామేజింగ్. సో ఒక లైన్ అనేది మనం డ్రా చేసుకోవాలి, ఎంతవరకు మనం తినవచ్చు అని. ఇప్పుడున్న కాలంలో చాలా ఎక్కువగా సాల్ట్ వల్ల బాధ్యతలు ఎక్కువగా ఈ బ్లడ్ ప్రెషర్ బారిన పడడం, దాని కారణంగా కిడ్నీలు ఎఫెక్ట్ అవ్వడం, స్ట్రోకులు రావడం, హార్ట్ అటాక్ రావడం, ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. కాబట్టి డెఫినెట్గా సాల్ట్ అనేది మనం లిమిట్ చేసుకోవాలి. సో సాధారణంగా అనుకుంటారు మేమేం సాల్ట్ తినట్లేదు కదా అంటారు. బ్రెడ్, బిస్కెట్ అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ ఎవ్రీ కార్టన్ ప్యాక్ మనం కొనే దాంట్లో, ఎవ్రీ ప్యాకెట్, సీల్డ్ ప్యాకెట్ 2-3 నెలలు వాడచ్చు అనే ప్యాకెట్లు అన్నింటిలో కూడా సాల్ట్ ఉంటుంది. ఏంటి, బ్రెడ్ బిస్కెట్లో కూడా సాల్ట్ ఉంటుందా? వితౌట్ దట్ దే కెనాట్ బేక్. సో ఇది నమ్మలే. ఇప్పుడు మీరు ఎలా అయితే ఎక్స్ప్రెషన్ పెట్టారో చాలా మందికి అర్థం కాని విషయం. నేను ఎక్కడ సాల్ట్ తింటున్నానంటే, స్వీట్ ఉందంటే ఓకే, కానీ సాల్ట్ ప్రతి దాంట్లో ఆల్మోస్ట్ ఎవ్రీ సీల్డ్ ప్యాక్లో సాల్ట్ అనేది ఉంది. సాల్ట్ ఈస్ ఏ ప్రిజర్వేటివ్ బై నేచర్. ఓకే ఓకే. సో ఆ కారణంగా దాంట్లో సాల్ట్ వేస్తారు. సాల్ట్ అనేది మీరు చదివితే దాని మీద ఉంటుంది. సో అంత కన్జంప్షన్ ఆఫ్ సాల్ట్. ఇది కాక ప్రతి టేబుల్ మీద, డైనింగ్ టేబుల్ మీద సాల్ట్ వేసుకోవడానికి ఎక్స్ట్రాగా సాల్ట్ పెట్టుంటారు. ప్రతి రెస్టారెంట్ ఫుడ్ సర్వింగ్లో సాల్ట్ అనేది సపరేట్గా ప్యాకెట్లో తీసుకొచ్చి పెడతారు. మరి ఇది అధికం సాల్ట్ కాదా? మిమ్మల్నే మీరు ప్రశ్నించుకోవాలి. ఎస్, మీరు సాల్ట్ ఎక్కువ తీసుకుంటున్నట్టు అక్కడ రుజువులు ఉన్నాయి. తర్వాత మీరు అన్నట్టు మన దగ్గర పర్టికులర్గా మన స్టేట్స్లో ఎండాకాలం వచ్చిందంటే ఆవకాయ పచ్చడి తయారు చేస్తాం. ఆవకాయలో ఒక పెద్ద రేషియోలో యాడ్ చేసేది సాల్ట్. అంటే ఆల్మోస్ట్ రెగ్యులర్గా ప్రతి ఒక్కరు పెరుగన్నంలో ఇది పెట్టుకొని తినడం, మనకి అలవాటు. ఏదో ఒక పికిల్ పెట్టుకొని తినడం, లెమన్ కానీ మ్యాంగో కానీ. పికిల్స్ అన్నిట్లో కూడా సాల్ట్ ఉంటుంది. అదేవిధంగా మనం డైలీ తినే టిఫిన్ చట్నీ ఈజ్ మ్యాండేటరీ. చట్నీల్లో 100% సాల్ట్ ఉంటుంది. సో ఇదంతా ఎక్సెస్ సాల్టే కదా. మీకు సాల్ట్ రిక్వైర్మెంట్ అనేది న్యాచురల్గా వితౌట్ ఎనీ ఎడిషనే వస్తున్నప్పుడు మీరు వేసుకుంటున్న ఎక్స్ట్రా సాల్ట్ని ఎందుకు కౌంట్ చేసుకోవట్లేదు మీరు? సో వాస్తవానికి ఓవరాల్ మన హ్యాబిట్స్ న్యాచురల్గా వచ్చిన పద్ధతుల ప్రకారం మనం అధికంగా సాల్ట్ తింటున్నాం. సాల్ట్ అనేది ఎసెన్షియల్ బట్ టు అ లైన్. ఆ లైన్ తర్వాత కీటు దాటిన తర్వాత అది హానికరం అనేది మనకి అర్థం కావాలి. మోస్ట్ ఇంపార్టెంట్గా మనందరం కూడా సాల్ట్ వేసుకునేది రుచి గురించి. మీరు ఇంట్రడక్షన్లో చెప్పారు, అమ్మ వాళ్ళు తయారు చేస్తూ ఇంకొద్దిగా ఎక్కువ సాల్ట్ వేస్తే రుచిగా ఉంటుంది, తీసుకోండి. ఈ రుచి అనేది మనకి దేవుడిచ్చిన గిఫ్ట్. అది అడాప్టబుల్. మీరు వేమన శతకాలు చదువుంటే తినక తినక వేము తీయనుండు అన్నారు. అంటే చేదు పదార్థం కూడా తీపిగా అనిపించే విధంగా దేవుడు మనల్ని తయారు చేశారు. కాబట్టి అడాప్టేషన్, మీరు ఆ సాల్ట్ని తగ్గించుకుంటూ వస్తే స్లోగా మీకు రిక్వైర్మెంట్ ఆఫ్ సాల్ట్ ఉండదు, అడిషనల్గా వేసుకోవాల్సిన అవసరం రాదు. అదేవిధంగా షుగర్, అదేవిధంగా కారం, అదేవిధంగా టేస్టీ ఫుడ్. ఒక హెల్దీ ఫుడ్ తినాలి అంటే చాలా మందికి ఉన్న మేజర్ అబ్స్ట్రక్షన్ ఆ టేస్ట్ బాగాలేదు. అవును.
ఆ టేస్ట్ని అడాప్ట్ చేసుకోవచ్చు. నిదానంగా తగ్గించుకుంటూ వస్తే, మలుచుకుంటూ వస్తే అది మీకు సూటబుల్గా తయారవుతుంది. ఆ విధంగా ఈ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్లో స్లోగా గ్రేడెడ్ ఫ్యాషన్లో సాల్ట్ తీసేసి వస్తే దట్ ఈస్ అన్ అడ్వాంటేజ్ ఫర్ యూ. ఒక రికమెండేషన్ ప్రకారం మనం సాల్ట్ ఎంత వాడచ్చు, ఓవరాల్ క్వాంటిటీ ఆఫ్ సాల్ట్ ఒక 24 గంటల్లో 5 గ్రాముల సాల్ట్ అనేది అలౌడ్. సోడియం కాంపనెంట్ ఆఫ్ సాల్ట్ అంటే సాల్ట్లో సోడియం క్లోరైడ్ అనేది ఉంటుంది. సోడియం కాంపనెంట్ ఆఫ్ సాల్ట్ విచ్ ఇస్ ఎసెన్షియల్ ఫర్ బాడీ, ఆ అమౌంట్ 2 గ్రామ్స్ వరకు అలౌడ్. ఇది ఇంపార్టెంట్ ఐడెంటిఫికేషన్ పాయింట్. ఓకే. ఆల్మోస్ట్ గవర్నమెంట్ రెగ్యులేషన్ ప్రకారం, ఫుడ్ అథారిటీ ఆఫ్ ఇండియా దాని ప్రకారం మనకి ప్రతి ప్యాకెట్ మీద దీనిలో ఎంత సాల్ట్ కంటెంట్ ఉంటుంది అని రాసుంటారు. ఒక బిస్కెట్ తీసుకున్నా కానీ, ఒక బ్రెడ్ తీసుకున్నా దీంట్లో సాల్ట్ ఎంత, దాని ప్రకారం మీరు దాన్ని కొద్దిగా మనం ఇంట్రెస్టింగ్గా చూస్తే దాని ప్రకారం మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనం ఎంత అధికంగా తింటున్నాం, దీన్ని ఎలా నేను నియంత్రించుకోవచ్చు. ఓకే. సో ఈ విధంగా సాల్ట్ రెగ్యులేషన్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఓకే. ఓకే. ఇట్లానే ఎక్సెస్గా తీసుకుంటే బాడీలో ఏ పార్ట్స్కి హామ్ కలిగే అవకాశం ఉంటుంది సార్? మోస్ట్ ఇంపార్టెంట్గా డైరెక్ట్గా ఇంపాక్ట్ చూపించేది కిడ్నీల మీద. కిడ్నీస్ సాల్ట్ అనేది రెగ్యులేట్ అయ్యేది మెజారిటీ కిడ్నీస్ దగ్గర. సో ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ సాల్ట్ ఏం చేస్తుంది, డైరెక్ట్గా వెళ్ళి కిడ్నీని డిస్టర్బ్ చేస్తుంది. కిడ్నీల్లో బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ చేసే, రెగ్యులేట్ చేసే హార్మోన్స్ అక్కడ ఉంటాయి. ఓకే. అవి డిస్టర్బ్ అయిపోతాయి. అవి డిస్టర్బ్ అయ్యగానే సాల్ట్ వలన బ్లడ్ ప్రెషర్ పెరిగిందని మేము చెప్తుంటాం. దీంట్లో చాలా అనలిటికల్ బయోకెమికల్ సైన్స్ అనేది ఉంది. అది కామన్ పర్సన్కి అర్థం కాదు. కానీ సాల్ట్ వల్ల కిడ్నీల మీద ఇంపాక్ట్, ఆ కిడ్నీల్లో వచ్చిన స్ట్రెస్ కారణంగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఆ ఇంబ్యాలెన్స్ కారణంగా బ్లడ్ ప్రెషర్ అనేది పెరుగుతుంది. ఇది సైన్స్. సో దీన్ని రెగ్యులేట్ చేసే విధం అంటే ఫస్ట్ సాల్ట్ని మనం నివారించడం ఆర్ నిర్ధారించడం, ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ తెలుసుకోవాలి, తెలుసుకున్న తర్వాత దాన్ని నివారించే చర్యలు చేసుకోవాలి. అది తెలిస్తే కదా మనం, ఇప్పుడు మీరు అన్నారు బిస్కెట్లో సాల్ట్ ఉంటుందా అని, సో అది తెలియకే ప్రాబ్లం అవుతుంది. అది ఫస్ట్ తెలుసుకోండి. చాలా కామన్ గా వాడేది మ్యాగీ, చాలా మంది తింటుంటారు, మరి దాంట్లో అధికంగా సాల్ట్ ఉంది. అది కాకుండా మళ్ళీ మన వాళ్ళు దానికి మళ్ళీ ఎక్స్ట్రా యాడ్ చేస్తూ ఉంటారు, ఎక్స్ట్రా స్పైసెస్. అదేదో చాలా హెల్దీ ఫుడ్ లాగా మళ్ళీ వెజీస్ యాడ్ చేసుకోండి. ఆ అడ్వర్టైజ్మెంట్స్ కూడా మేబీ అట్లనే మిస్లీడింగ్ ఉన్నాయి. సో ఆ విధంగా మనకి మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ద్వారా కూడా మనం ఎఫెక్ట్ అవుతున్నాం. బేకరీ ఫుడ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే పిల్లలు అల్లరి చేస్తున్నారనో లేకపోతే అవి ఇష్టంగా తింటున్నారనో చాలామంది తెలిసి తెలియక బేకరీ ఫుడ్ తీసుకొచ్చి చక్కగా మొత్తం ఇంట్లో నింపేసి వాళ్ళకి ఏది కావాలంటే అది ఒక ఆప్షనల్గా ఇస్తూ ఉంటారు కదా. సో ఈ మైదా దీనివల్ల కూడా పిల్లల గ్రోత్కి కానీ పెద్దవాళ్ళ ఆరోగ్యానికి కానీ దెబ్బతీసే అవకాశం ఉంటుందా? ఓకే. సో బేకరీ ఫుడ్స్ అంటే ఇవన్నీ కూడా సాల్ట్ అండ్ షుగర్ కాంబినేషన్తో తయారయ్యే ఫుడ్స్. అవి లేకుండా ఆ ఫుడ్స్ తయారు కావు. సో నేను చెప్పిన రెగ్యులేషన్ ప్రకారం చూస్తే ఇట్లాంటి ఫుడ్స్ అధికంగా కన్జ్యూమ్ చేస్తే, పర్టికులర్గా మనము బేకరీ ఫుడ్స్ గురించి తీసుకుంటే ఒక ఎగ్ పఫ్ లేకపోతే ఒక వెజిటబుల్ పఫ్ తీసుకొని దాని మీద మళ్ళీ సాస్ వేసి తింటాం. ఈ రెండిట్లో అధికంగా సాల్ట్ ఉంటుంది, చాలా హై లెవెల్ ఆఫ్ సాల్ట్ ఉంటుంది. సో ఉన్న సాల్ట్ని పెంచే విధంగా మళ్ళీ కెచప్ వేస్తున్నాం దాని మీద. అవును, కెచప్లో కూడా సాల్ట్ ఉంటుందా? వెరీ వెరీ హై కాన్సన్ట్రేషన్. సో అలాగే ఈ మధ్యకాలంలో ఈ కొత్త రకమైన ఫుడ్స్లో ఈ పిజ్జాలు, బర్గర్స్ వీటిలన్నిటిలో కూడా పక్కనే ఆ చిల్లీ ఫ్లేక్స్ అనో లేకపోతే సాల్ట్ అనో ఎక్స్ట్రా ఎడిషనల్గా ఇస్తున్నాడు. ఆల్మోస్ట్ ఆ ఎడిషనల్గా పెట్టిన సాసెస్ అన్నిట్లో కూడా సాల్ట్ ఎక్స్ట్రా ఉంటుంది. సో యాజ్ సచ్ అది ప్రాసెస్డ్ ఫుడ్. ఆ బ్రెడ్లో సాల్ట్ ఉంటుంది, ఫ్రైస్లో సాల్ట్ ఉంటుంది, వాడు ఇచ్చే ప్రతి కంటెంట్లో సాల్ట్ ఉంటుంది. కాబట్టి ఇవి మనం ఐడెంటిఫై చేయాలి, దీన్ని తగ్గించుకోవాలి. బట్ అంత ఈజీ కాదు, నేను ఇక్కడ కూర్చొని చెప్పినంత ఈజీ అయితే కాదు. బట్ ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. పిల్లల్లో ముఖ్యంగా ఇలాంటి పదార్థాలు అవాయిడ్ చేయడం ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ అన్ని కూల్ డ్రింక్స్లో సాల్ట్ ఉంటుంది. కూల్ డ్రింక్స్లో సాల్ట్ ఉంటుందా? సో చాలా విధాలుగా చెడు ఐటమ్స్ని మనం కన్జ్యూమ్ చేస్తున్నాం.
అట్లీస్ట్ వాళ్ళు డిస్ప్లే కూడా చేయరు కదా సాల్ట్ కంటెంట్ ఉంటుంది ఇందులో అని చెప్పి. వాళ్ళు డిస్ప్లే చేసే లోపల మీరు తాగేస్తున్నారు. దాన్ని చదివే నాదుడు ఎవరు? సో ఆల్మోస్ట్ మీరు ఆ కాటన్ ప్యాక్ మీద చదివితే ఎస్ సాల్ట్ కాంపనెంట్ కనిపిస్తుంది మీకు. ఓకే. సో అసలు ఏం తింటున్నామో కూడా తెలియని పరిస్థితి అనమాట. కెచప్ తీయగా ఉంటుంది, అందులో సాల్ట్ ఉంటుంది. బిస్కెట్స్ తీయగా ఉంటాయి, అందులో సాల్ట్ ఉంటుంది. ఏదైనా ఒక ప్రిజర్వేటివ్గా సాల్ట్ని యూస్ చేస్తున్నారు కాబట్టి 1కి 2 సార్లు ఈ ప్యాకెట్ ఫుడ్ తినేటప్పుడు కొంచెం ఆలోచించి తినండి. అండ్ మీ పిల్లలకి ఇచ్చేటప్పుడు కూడా వాటిని కొంత అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మీకు ఇలాంటి ఇంకొంత ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కల్పించే ప్రయత్నం రాజేష్ సార్ త్రూ చేస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్ సార్.